హాయ్ అండి, వెల్కమ్ టు 100% ఫోకస్. సో ఈరోజు మనం సమ్మక్క సారక్క వ్లాగ్ అండి. మేడారం, వరంగల్ డిస్ట్రిక్ట్ మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారక్క జాతరకి అయితే మేము వెళ్ళాము. సో అక్కడ అది కొంచెం ఫారెస్ట్ టైప్, అక్కడ పొలాల దగ్గర అక్కడ ఉంటుంది కదా అమ్మవారు. అక్కడికి వెళ్ళగానే ఏదైనా చెట్టు కింద ఇలా గద్దెలు చేసుకొని అమ్మవారికి బంగారం అంటే బెల్లము, బంగారము, వడి బియ్యము, చీర, పూలు, పూజ, అలా మనం పూజ చేసేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత బంగారం, చీర అన్నీ పట్టుకొని మళ్ళీ అమ్మవారి యొక్క టెంపుల్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఆ చీరలు, మనం పోసుకోవాలనుకున్న వడి బియ్యం, ఇలా మన మొక్కులన్నీ అమ్మవారికి అప్పచెప్పాలండి. చూడండి ఎంత రష్గా ఉందా. ఏషియన్ బిగ్గెస్ట్ ట్రైబల్ జాతర అండి ఇది. సో మాది వరంగలే అండి. ఇది మా దగ్గర ఉండడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మా వాళ్ళు అయితే మేమైనా ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం అంటే 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది జాతర. మ్యాక్సిమం ఎవ్రీ టైం అమ్మవారి బ్లెస్సింగ్స్ కోసం ఇక్కడికి వచ్చి బంగారం సమర్పించి అమ్మవారికి చీర పెట్టి వడిబియ్యం పోస్తూ ఉంటాము. చూడండి అందరు ఎలా బంగారం పట్టుకొని వచ్చారో. ఇక్కడ పుట్టెంటికలు తీయటం, లేదా ఎదిగిన పిల్లలకి కూడా అలా ఎంటికలు తీయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. సో యాక్చువల్లీ ఇది 2 డేస్ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఒకరోజు సమ్మక్కకి, ఒకరోజు సారక్కకి చేస్తారు. గద్దెల మీదకి ఒకరోజు సమ్మక్క, ఒకరోజు సారక్క వస్తారు. ఇది ఎవ్రీ 2 ఇయర్స్కి మనకి మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఈ పండుగ జరుగుతుంది. కానీ ఆ రష్ తట్టుకోలేక, అంతమంది అక్కడ కంఫర్ట్స్ ఎక్కువ లేక ఈ మధ్య రెగ్యులర్గా వెళ్తూ ఉన్నారు. అంటే పర్టికులర్ 2 ఇయర్స్కి ఒకసారి వచ్చే మాఘ పౌర్ణమి కాకుండా నార్మల్ టైంలో కూడా అమ్మవారి దర్శనం కోసమే మేడారం వెళ్తూ ఉంటారు. ఈసారి కూడా మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాము. ఇంతకుముందు అయితే పౌర్ణమి టైంలోనే వెళ్ళే వాళ్ళము. సో ఇక అప్పుడున్న రష్ని బేట్ చేయలేము అనే భయంతో ఈసారి అయితే ముందుగానే వెళ్ళి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాము. మీరు కూడా మంచిగా టైం చూసుకొని మేడారం వెళ్ళి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.